ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్నట్టుగా ఎక్కువ సినిమాలను వేరే ఏ హీరో చేయడం లేదు. ఒకేసారి ఒకటి కాదు, రెండు కాదు, 3 సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకొస్తుంటాడు. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్పిరిట్ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీగా ఉంది. కల్కి 2, సలార్ 2 వెయిటింగ్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ వర్మతో సినిమాకి ఓకే చెప్పాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందా? ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది? హనుమాన్ మూవీ ఓ సంచలనం. చిన్న సినిమాగా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. దీంతో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగింది. టాలీవుడ్ హీరోలే కాదు, బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికే ఇంట్రెస్ట్ చూపించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కు ప్రశాంత్ వర్మ ఓ కథ చెప్పాడు. అదే బ్రహ్మరాక్షస్. ఈ మూవీ కోసం ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ తో ఫోటోషూట్ కూడా చేశాడు. త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేస్తారనుకుంటే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అది కూడా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు రణవీర్ సింగ్ తో అనుకున్న బ్రహ్మరాక్షస్ సినిమాను ప్రభాస్తో చేయనున్నారని తెలిసింది. ప్రభాస్తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమైందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ కథ చెప్పినప్పటి నుంచి బ్రహ్మరాక్షస్ సినిమా చేయడానికి ప్రభాస్ ఉత్సాహం చూపిస్తున్నాడని, ఈ ప్రాజెక్టు ఓకే అయిపోయిందని టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్ 2, కల్కి 2 ఎప్పుడు సెట్స్ పైకొస్తాయో క్లారిటీ లేదు. ఇలాంటి టైంలో మరో సినిమాకి ఓకే చెప్పడంతో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఏం జరగనుందో చూడాలి.